అందరూ ఆలూతో చేసిన ఏ ఐటెం అయినా చాలా ఇష్టంగా తింటారు. అందులో ఆలూ ఫ్రై అంటే ఇంక చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నేను ఆలూ ఫ్రైని 2 రకాలుగా చేయడం చూపిస్తాను. ముందుగా ఆలూ తీసుకుని తొక్కు తీసి ముక్కలు చేసుకుని బాండ్లీలో ఆయిల్లో వేసి అందులో ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి కలియపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేగుతున్న ముక్కల్లో తగినంత పసుపు, ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. తరువాత అందులో అప్పుడే తొక్కు తీసిన వెల్లుల్లి ముక్కలు వేసి వాటిని ఆలు ముక్కలతో పైన కవర్ చేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం, ధనియాల పొడి, జీరా పొడి వేసి నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, అందరినీ కమ్మటి సువాసనతో నోరూరించే టేస్టీ ఆలూ ఫ్రై తయారైంది. ఇప్పుడు ఇంకో పద్ధతిలో వెల్లుల్లి కారం వేసి ఈ ముక్కల్లో కలపడానికి మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారం, కొద్దిగా జీలకర్ర తీసుకుని కలిపి చేతితో దంచి ఈ పొడిని వేయించిన ఆలు ముక్కల్లో వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు స్టవ్ మీదనే ఉంచి వేయించుకొని తరువాత దించాలి. అంతే, వెల్లుల్లి, జీరా కలిపి దంచిన కారంతో చేసిన కమ్మటి సువాసనతో నోరూరించే ఆలూ ఫ్రైని వేడివేడి అన్నం లేక రోటీతో వడ్డించాలి.